సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దక్షిణాదిలో తారక్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్లో రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ అతడి సొంతం. తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వివిధ మీడియా నివేదికల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 571 కోట్లు. హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు, యునైటెడ్ స్టేట్స్లో ఆస్తులు, ఖరీదైన గడియారాలు, లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. గత కొన్నేళ్లలో తారక్ నటించిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ పెంచుతున్నాడు. నివేదికల ప్రకారం తారక్ గతంలో ఒక్కో సినిమాకు 12 కోట్లు వసూలు చేసేవాడని సమాచారం. అయితే RRR మూవీకి ఏకంగా 45 కోట్ల వరకు తీసుకున్నట్లు సియాసత్ డైలీ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ను 60 నుండి 80 కోట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో ప్రైవేట్ జెట్ ఉన్న అతి కొద్ది మంది సినీ యాక్టర్స్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన వద్ద 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంలో ఎన్టీఆర్ నివసిస్తున్నారు. ఎన్టీఆర్కి వాచ్లంటే చాలా ఇష్టం. ప్రీమియం రిస్ట్ వాచ్లు ఇష్టపడతాడు. అరుదైన వాటిని కలెక్ట్ చేస్తుంటాడు. మీడియా నివేదికల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ వద్ద 4 కోట్ల రిచర్డ్ మిల్లే వాచ్, 2.5 కోట్ల విలువైన పాటెక్ ఫిలిప్ ఆఫ్ నాటలిస్ 40mm వాచ్ ఉన్నాయి. ఎన్టీఆర్కి కార్లో డ్రైవింగ్ అంటే పిచ్చి. 5 కోట్ల విలువైన లంబోర్గిని ఒరస్ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడు అతడే. దీంతో పాటు 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్, 2 కోట్ల విలువైన BMW, 1 కోటి విలువైన పోర్షే, 1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి.